ఓం శ్రీవరభ్యో నమః. హరి ఓం. ఓం జగతం పితరం వందే పార్వతే పరమేశ్వరం. సర్వం శ్రీ జగదాంబికా లలితా పరాభట్టారికి అనుగ్రహకటాక్ష ఫలసిత్యర్థం. జనవరి 12వ తారీఖు నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు కూడా వృషభ లగ్నంలోకి శనీశ్వరుడు ఏకత్వంలో ఉండడం వల్ల మేషం నుంచి మొదలు పెట్టుకొని మీనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి లోటుపాట్లు జరుగుతున్నాయి, ఆర్థికంగా జనవరి 12వ తారీఖు నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారు ఆర్థికంగా స్టెబిలిటీ ఉండేటువంటి ఏర్పాట్లు ఏమన్నా ఉన్నాయా, ఎటువంటి ప్రమాదాలు ఏమన్నా జరిగేటువంటి అవకాశాలు కలుగుతున్నాయా, కృత అప్పులు తీర్చేటువంటి యోగం ఏమన్నా ఉందా, కొత్త అప్పు చేయకుండా జీవితాన్ని సక్రమంగా సాగిస్తూ లక్ష్మీ కటాక్షం కలిగేటువంటి అవకాశం ఏమన్నా ఉందా అనేటువంటి విషయాలు గోచార రీత్యా మేషం నుంచి మొదలుపెట్టుకుని మీనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి, ప్రమాదాలు ఏమన్నా ఉంటే వాటి నుంచి తప్పించుకోవడం ఎలా అనేటువంటి విషయాన్ని, అందులోకి వృషభ లగ్నంలో శనీశ్వరుడు ఏకత్వంలో ఉండడం వల్ల మన ఆలోచన విధానాలు ఏమైనా మారతాయా, ఆ ఆలోచన విధానం చెడుకు దారి తీస్తుందా, మంచికి దారి తీస్తుందా, ఈ 12వ తారీఖు జనవరి 12 నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు కూడా జీవితంలో ఉద్యోగ ప్రాప్తి కలిగేటువంటి అవకాశం కానీ, సంతానం కలిగే అవకాశం కానీ, లేదా అభాషణలు అయ్యి సంతానానికి ఆటంకం కలిగేటువంటి అవకాశాలు ఏమన్నా ఉన్నాయా, పాత బంధాలు ఏదన్నా కొనసాగించేటువంటి అవకాశం ఉందా, ఇటువంటి పూర్తి విషయాన్ని మనం పరిశీలన చేసుకుని శని ప్రభావం జనవరి 12వ తారీఖు నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతోంది, ఆ ప్రభావం నుంచి మనం బయటపడి ఈశ్వర అనుగ్రహంతో అనుకున్నటువంటి పనులన్నీ కూడా దిగ్విజయం కావడానికి ఏ విధమైనటువంటి దేవతారాధన చెయ్యాలి, ఏ దానము చెయ్యాలి, ఏ రోజు ఏ వస్త్రం ధరించాలి అనేటువంటి విషయాల్ని మనం కూలంకషంగా పరిశీలన చేద్దాం. నేను చెప్పేటువంటి మేషం నుంచి మీనరాశి వరకు కూడా జనవరి 12 నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు వివరించేటువంటి వివరణంతా గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకుని అమ్మవారి అనుగ్రహంతో, నాకు ఉన్నటువంటి జ్ఞానంతో మీకు ద్వాదశ రాశుల వారికి శనీశ్వరుని యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం ఒక్కసారి ఇప్పుడు పరిశీలన చేద్దాం. మంగళం మహత్. వృశ్చిక రాశి వారికి జనవరి 12వ తారీఖు నుంచి ప్రారంభమయ్యి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు కూడా వృషభ లగ్నంలో శనీశ్వరుడు ఉండడం వల్ల ఆర్థికంగా ఏ విధంగా ఉండబోతోంది అన్న విషయానికి వస్తే కనుక, ఆర్థికంగా వృశ్చిక రాశి వారికి పర్వాలేదులే అన్న మాట అనుకుంటారు. ఇంతకుముందు మీరు ఏదైతే అమ్ముదామని చూస్తున్నారో, ఎప్పుడు మీకు కోర్టు సంబంధితమైన చికాకులు కలుగుతూ ఉన్నాయో అవి పటాపంచలేవి, మీకంటూ ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం ఏర్పడుతోంది. పైగా మీరు ఎక్కడైతే ధనాన్ని తీసుకొచ్చారో వారు పర్వాలేదు, నీకు ఇబ్బందిగా ఉంటే నీ దగ్గర ఉంచు అనేటువంటి మాట అనడం, లేదు లేదు అప్పులు తీర్చేసుకుని ప్రశాంతంగా ఉందాం అనుకుంటున్నానని చెప్పి మీరు ఎక్కడి నుంచి అయితే అప్పు తెచ్చారో అందులో సగభాగానికి పైగా మీరు అప్పులు తీర్చడం అనేది జరుగుతుంది. ప్రశాంతంగా ఉంటారు. పైగా మీ ఆలోచన ద్వారా ఇంతకు ముందు కంటే అభివృద్ధి చెందుతుంది. దేని మీద మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఖచ్చితంగా తెలుసుకుంటారు. అద్భుతంగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి అవకాశాలు లభిస్తున్నాయి. పైగా వృశ్చిక రాశి వారికి ఈ 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు కూడా మీ శ్రమని గుర్తించి మీకు ప్రమోషన్ రావడము, మీకు అంటూ ఒక మంచి వ్యవస్థ ఏర్పడడం జరుగుతోంది. కొత్త కొత్త బంధాలు అనేటువంటివి వృశ్చిక రాశి వారికి జనవరి 18వ తారీఖున ఏర్పడుతుంది. చక్కగా ఈ కొత్త బంధాలు ఏర్పడడం వల్ల విందు వినోద ఆనంద కేలి విలాహితంతో తులుతూగుతూ ఇది కదా కావలసిన జీవితం, 2026 భగవంతుడు నన్ను అనుగ్రహించాడు, ఆహా ఇలా కనుక జీవితాంతం ఉంటే బాగుంటుంది కదా అనుకుంటుంటారు.
కానీ ఈ యొక్క ఆనందం అనేటువంటిది తాత్కాలికంగానే చెప్పవచ్చు. ఫిబ్రవరి 10వ తారీఖు తర్వాత నుంచి కొంచెం డౌన్ఫాల్ అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతోంది. ఇంతకు ముందు మీరు ఏదైతే బాగా ఇష్టపడ్డారో, దేని మీదైతే మీరు పెట్టుబడి పెడదాం అనుకుంటున్నారో, ఏ వ్యాపారాలైతే చేద్దాం అనుకుంటున్నారో ఆ వ్యాపారంలో ఖచ్చితంగా మీరు అడుగు పెడతారు. దానికోసం శ్రమించి నా గోల్స్ రీచ్ అవ్వడానికి ఒక మంచి అవకాశం దొరుకుతోంది అని ఆనందపడి ఆ యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటారు. వృశ్చిక రాశి వారికి శనీశ్వరుడు వృషభ లగ్నంలో శుక్రుడిని అదేవిధంగా చంద్రుడిని మూల త్రికోణయుక్తంతో చూడటం వల్ల మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు, ఎవరూ సాధించలేని విషయం మీరు సాధించడం, 10 మందిలోనూ గౌరవం పెరగడం, సమస్యకి మీరు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఎవరూ కూడా సమాధానం చెప్పలేకపోవడం, మీరు చూపించేటువంటి దారులు అద్భుతంగా ఉండడం వల్ల మీకంటూ పేరు ప్రఖ్యాతులు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే కనుక వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి 8వ తారీఖు మధ్యలో కాస్త ఇబ్బందులు కలుగుతున్నాయి. అది కూడా తొడ కండరాలకు సంబంధించి కానీ లేదా నరాలు అనేటువంటి కుచ్చుకుపోవడము లేదా నరం మీద నరం ఎక్కడం అనేటువంటి జరుగుతుంది. కాస్త నరాలకు సంబంధించి జాగ్రత్త ఉండండి. ఆరోగ్యం విషయంలో ఆహార నియమాలు ఖచ్చితంగా ఈ వృశ్చిక రాశి వారు పాటించండి. పైగా వృశ్చిక రాశి వారు జనవరి 12వ తారీఖు నుంచి 29వ తారీఖు మధ్యలో వ్యాపారాలకు కానీ మీరు అనుకున్న గోల్స్కి కానీ ఒక మంచి వ్యవస్థ ఏర్పడుతోంది. కావున ఆ సమయంలో చూసుకోండి, అద్భుతంగా మీకు కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. వృశ్చిక రాశి వారు ఏదైతే మీరు ఇంతకు ముందు నుంచి ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తులు కానీ మిమ్మల్ని దూరంగా విడిచిపెట్టిన వ్యక్తులు కానీ ఎవరైతే ఉన్నారో వారు మళ్ళా తిరిగి రావడం, మీకు అద్భుతంగా వారి నుంచి మంచి సహకారాలు అందడం జరుగుతుంది. దీనివల్ల మీకు అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. వృశ్చిక రాశి వారు జనవరి 12వ తారీఖు నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు కూడా మీరు ఏ రంగంలో ఉన్నా సరే ప్రవేశం అద్భుతంగా ఉంది అని చెప్పచ్చు. వివాహం కొరకు కూడా ఫిబ్రవరి నెలలో 1వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 12వ తారీఖు వరకు చూడండి, అద్భుతంగా మీకు వివాహానికి అనుకూలమైనటువంటి సంబంధాలు వస్తున్నాయి. ఈ 12 నుంచి 15 వరకు కూడా బాగా కలిసి వచ్చేది ఎవరికయ్యా అంటే ఈ వృశ్చిక రాశి వారికి అని చెప్పచ్చు. ఆనందంలో కానీ విందు వినోదంలో కానీ సలహాలు సంప్రదింపుల్లో కానీ అద్భుతంగా కలిసి వస్తుంది. ఆరోగ్య విషయంలో కొంచెం ఇంటి చిట్కాలు పాటించుకుంటే సరిపోతుంది. ఈ వృశ్చిక రాశి వారు ప్రతిరోజు కూడా నల్ల నువ్వుల నూనెతో ఎర్రటి ఒత్తు వేసి మీ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి గ్రామ దేవత దగ్గర దీపారాధన చేయడం చాలా ఉత్తమం. నవగ్రహ స్తోత్రాన్ని పఠించుకోండి. ఇప్పుడు కలిసి వచ్చేటువంటి సమయం కాబట్టి నవగ్రహారాధన చేసుకోవడం వల్ల ఇంకాస్త కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తోంది. ఆరోగ్యంలో చికాకులు అనేటువంటి తగ్గుతూ ఉంటాయి. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారు ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతువే నమః చదువుకోండి. మనకి కలిసి వస్తున్నప్పుడు నవగ్రహాల్ని మనం ఎంత ధ్యానిస్తామో, నవగ్రహాల్లో ఉన్నటువంటి ఎవరన్నా రానున్న రోజుల్లో ఇబ్బంది పెట్టేటువంటి వారు ఉంటే ఆ ధ్యానం ఇప్పుడు మీరు చేసేటువంటి ఆనందంలో మనకి కావాల్సిన వాళ్ళు మర్చిపోకుండా ఉండడం వల్ల కష్టకాలంలో వీళ్ళు మిమ్మల్ని ఆదుకుంటారు. కాబట్టి నవగ్రహ జపం అనేటువంటిది వృశ్చిక రాశి వారు చేయండి, అద్భుతంగా కలిసి వస్తుంది. ఆదివారం గురువారం ఈ 2 రోజులు కూడా నీలవర్ణ వస్త్రాన్ని కానీ ఆకుపచ్చ వస్త్రం కానీ ధరించండి. అద్భుతంగా మనకి నవగ్రహ కటాక్షం కలిగి వృశ్చిక రాశి వారు సకల శుభాలతో తులుతూగుతూ ఉంటారు.